భద్రండి యశోద హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ని ఆంధ్రప్రదేశ్. ఈరోజు మీకు తెలియవలసింది ఏంటంటే రక్త సంబంధిత వ్యాధుల కోసం చాలామంది చాలా అనుమానాలు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కన్నకుమార్. నేను హెమటాలజిస్ట్ అంటే రక్త సంబంధిత వ్యాధులకి వైద్యం చేసే డాక్టర్ అని చెప్తాము. హెమటాలజీ స్పెషాలిటీ మన ఆంధ్ర, తెలంగాణ మొత్తం ప్రాంతంలో కూడా చాలా తక్కువ మంది స్పెషలిస్ట్ ఉన్నారు. అంటే మీకు తెలంగాణ ఆంధ్ర మొత్తం కలుపుకున్నా కానీ పదుల సంఖ్యలోనే హెమటాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. మేము ముఖ్యంగా కొన్ని కఠినమైన రక్త సమస్యలకి, అంటే క్యూర్ చేయలేనటువంటి సమస్యలకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే అత్యాధునిక మెడికల్ చికిత్స ద్వారా కొన్ని జబ్బుల్ని నయం చేస్తాము. ఇది కొద్దిగా చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్, కానీ టైంకి పేషెంట్ని గుర్తించి సరైన టైంకి కానీ ఇది చికిత్స అందించినామంటే చాలా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. సో వీటిల్లో క్యూర్ చేయగలిగే జబ్బుల్లో కొన్ని ఏప్లాస్టిక్ అనీమియా, జన్యు లోపాలతో వచ్చే కొన్ని జబ్బులు అంటే తెలసీమియా, సికిల్ సెల్ అనీమియా, ఇంకా కొన్ని బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియా, ఇటువంటివన్నీ కూడా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స ద్వారా క్యూర్ చేయడం. రీసెంట్గా రాజమండ్రి చెందిన మా పేషెంట్ ఒకరు ఉన్నారు, తనకి 20 years. తనకి సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్నప్పుడు ఇటువంటి ప్రొసీజర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి క్యూర్ చేయడం జరిగింది. ఇప్పటికి ట్రాన్స్ప్లాంట్ అయిపోయి దగ్గర 6 నెలల సమయం అయిపోయింది. పేషెంట్ స్టేబుల్గా తన జీవితాన్ని నార్మల్గా ఇప్పుడు కొనసాగించడం జరిగింది. ఈ సికిల్ సెల్ ఎనీమియాలో జనరల్గా ఏమవుతుందంటే ఈ సికిల్ సెల్స్ అనేవి రక్తనాళాలకు అడ్డుపడి మొత్తం బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేసి పేషెంట్ని చాలా నిర్వీర్యం చేస్తుంది. దీనివల్ల రిపీటెడ్గా నొప్పులు రావడము, హాస్పిటల్కి వెళ్ళడము, స్కూల్ ఆగిపోవడము, చేయాల్సిన పనులు చేయలేకపోవడం, ఊరికే బ్లడ్ ఎక్కించడము, ఇటువంటి పెద్ద సమస్యలతో సతమతమవుతుంటారు. కొన్నిసార్లు ఈ స్ట్రోక్, పారాలిసిస్ వంటివి కూడా వస్తాయి. సో ఈ ట్రాన్స్ప్లాంట్ వీటన్నిటి నుంచి పేషెంట్కి క్యూర్ చేస్తుంది. సో ఇటువంటి చికిత్స జరగడం జరిగింది. పేషెంట్ సక్సెస్ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలని చెప్పి ఈరోజు. సార్ దీన్ని ఎలా గుర్తించాలి సార్? పేషెంట్ జనరల్గా ఇది జబ్బు ఉందని ఎవరికి తెలియదండి. ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియా అనేది చాలా ప్రాంతాల్లో తెలియకుండా, చాలామందికి తెలియకుండా ఉంది లోపల. అదే పెద్ద సమస్య. అదేదో ఉందని చెప్పి బయటకు వస్తే చాలామంది ముందే టెస్టులు చేసుకొని దానికి ఏది సాల్వ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇది లోపలే మనిషిని తినేస్తారు. అది ఏదో పెద్ద కాంప్లికేషన్ వచ్చి హాస్పిటల్కి వచ్చినప్పుడు మనకి బయటపడతారు. సో 2 రకాల పేషెంట్లు ఉంటారు. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది కానీ ఎప్పుడో 50 ఏళ్ళకి బయటపడతారు. కొంతమందికి 1-2 సంవత్సరాల నుంచే బయటపడతారు. దీని మెయిన్ లక్షణం ఏంటంటే నొప్పులు, బాడీ పెయిన్స్ వస్తాయి, కీళ్ళల్లో నొప్పులు వస్తాయి. అంటే కీళ్ళ నొప్పులు అంటే చాలా నాన్ స్పెసిఫిక్ కదా. ఇప్పుడు కీళ్ళవాతం ఉంటుంది, వైరల్ ఫీవర్లో నొప్పులు వస్తాయి, కాల్షియం తక్కువ ఉంటే నొప్పులు వస్తాయి. అట్లా ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఈ నొప్పులు అనేవి ఇప్పుడు వేరే ఏ నొప్పులు అనేవి వస్తాయి, వెళ్ళిపోతాయి, కానీ ఊరికే రావు, మళ్ళీ రావు. ఈ జబ్బులో ఏమవుతుందంటే రికరెంట్ అటాక్స్ అంటాం, మళ్ళీ రావడం లేదు. అదే కాకుండా బ్లడ్ తగ్గిపోవడం, మెయిన్గా బాగా నీరసించుకోవడం, బ్లడ్ ఎక్కించాల్సి రావడం, ఇటువంటి సమస్యలు. అంటే ఒక్కటే కాదు కానీ 2-3 లక్షలు కలిపి వస్తాయి బ్లడ్ రిలేటెడ్. సో అప్పుడు కొన్ని టెస్టుల ద్వారా, హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ టెస్ట్ ద్వారా కనుక్కొని నిర్ధారిస్తే మనకు కన్ఫర్మ్ అవుతుంది. సికిల్ సెల్ వచ్చిన అందరికీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. కొంతమంది మాత్రలతోనే బాగా అయిపోతారు, వాళ్ళకి సరిపోతుంది. మాత్రలు ఇచ్చినా సెట్ కాకపోయినా మా మెడిసిన్స్తో మనం కంట్రోల్ చేయలేని పక్షంలో అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. టైంకి ట్రాన్స్ప్లాంట్ పోకపోతే పేషెంట్ కండిషన్ కొద్దిగా బ్యాడ్ అయినాక ట్రాన్స్ప్లాంట్ చేస్తే సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఇప్పుడు అనవసరమైన కాంప్లికేషన్స్ చేసిన ఏజ్ ఎంత సార్? 20 ఏళ్ళు అప్రాక్సిమేట్. ట్రాన్స్ప్లాంట్ అనేది కొద్దిగా రిస్క్తో కూడిన ప్రొసీజర్, అంత ఈజీగా అవ్వదు. మళ్ళీ అదే చెప్తున్నాను, ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు ఎప్పుడు కూడా సక్సెస్ రేట్ ఏది డిసైడ్ చేస్తుందంటే పేషెంట్ ఆరోగ్యంగా ఉండాలి కదా. అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసే టైంకి పేషెంట్ని ఫిట్గా చేసుకోవాలి. సిక్గా ఉండి, జ్వరం ఉండి, ఇన్ఫెక్షన్ ఉంటే పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పేషెంట్ ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఆరోగ్యంగా అంటే జబ్బు ఉన్నా కానీ అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేసుకుంటే చూసుకోవాలి. మంచి కొద్దిగా ఫిట్గా తిరిగేట్టు ఉండాలి. రెండోది ఏంటంటే ట్రాన్స్ప్లాంట్లో వెళ్ళినప్పుడు కొన్ని కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది, దాత యొక్క బ్లడ్ ఎక్కిస్తాము, పేషెంట్ బ్లడ్డే మారిపోతుంది. ఇప్పుడు పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ అయిన పరిస్థితి ఏంటంటే శరీరం అంతా పేషెంట్, బ్లడ్ మాత్రం వేరే వ్యక్తి. అంటే ఇద్దరు మనుషులు ఉంటారు లోపల. ఇంకో రకంగా చెప్పాలంటే బ్లడ్ గ్రూప్ మారిపోతుంది పేషెంట్.
ఇప్పుడు వేరే వ్యక్తి ఈ పేషెంట్లో ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే ఇద్దరు కలిసిపోవడానికి టైం పడుతుంది. ఒకరు ఫైట్ చేసుకుంటారు జనరల్. పేషెంట్ దానిపైన దాడి చేస్తాడు, పేషెంట్ పైన దాడి చేస్తాడు. ఈ ప్రాసెస్లో వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, జీబీఎస్ అంటాం, రియాక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మాకు తెలుసు, ఏ టైంలో ఎప్పుడు వస్తాయి, ఏ టైంలో వస్తాయి. దాని తగ్గట్టుగా మెడిసిన్స్ పెట్టుకొని చూసుకొని కంట్రోల్లో పెట్టినామంటే చాలా మటుకు సేఫ్గా అయిపోతుంది. సార్ హిమోఫీలియా, ఈ తలసేమియా ఉంటాయి కదండి, వాటి మీద ప్రభుత్వం నుంచి సహాయం సరిపోతుంది అసలు? మంచి క్వశ్చన్ యాక్చువల్ వెంటనే నేను ఇప్పుడు హైదరాబాద్ యశోద హాస్పిటల్కి వెళ్ళి అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత చెప్పిన తర్వాత కొంచెం మనకి ధైర్యం వచ్చి ఆయన ద్వారా మనం అక్కడ సహాయంతో మనం ట్రీట్మెంట్ చేయించాను, బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేయించి ఒక 6 months అవుతుంది. అంతా బాగానే ఉందండి. పాప హెల్త్ పాప హెల్త్గా ఉంది, అంతా బాగానే ఉంది. వీళ్ళు కూడా మనకి ఇప్పుడు కూడా ఫోన్లో టచ్లో ఉంటూ ఎప్పుడెప్పుడు ఏ మెడిసిన్ తీసుకోవాలి ఏంటి అనేది అన్నీ చెప్తూ ఉంటారు. అంతా బాగుంది. మన దీనికి మనం యశోద హాస్పిటల్ యజమానికి డాక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సార్ దీనికి కాస్ట్